ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటాది, Он всегда в состоянии блаженства. అచంచలంగా ఉంటాది, Он непоколебим, అమృతంగా ఉంటుంటాది. упоительный, как нектар. అది అలాంటిదే ఆత్మతత్వం. И это качество атмы. క్రమక్రమేణా ఎప్పుడు చూడవచ్చునంటే Как мы можем испытать его? నిద్రావస్థ యందు ఈ యొక్క చిత్తాకాశమును చూడవచ్చును. Пока вы спите, вы видите читтакаша, ум. ఈ భూతాకాశమును స్వప్నయందు చూడవచ్చును. Во сне вы видите свое тело, будто каша. కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుషుప్తిలో అందు మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది. И только в глубокой стадии сна вы видите чиддакаша. చిదాకాశము Чиддакаша, вечный наблюдатель. ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది. Там вы испытываете только блаженство. ఏ విధంగా? Как? రాత్రి హాయిగా నిద్రపోయాను, Прошлой ночью вы спали хорошо, లేదు, без снов, ఏ యొక్క డ్రీములు లేదు, No dreams ఏ whatsoever. విధమైనటువంటి చలనము లేదు, без волнений. హాయిగా ఉన్నానంటాడు. Вы говорите, я хорошо поспал. చిదాకాశమునకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము. Так что для чиддакаши покой — его основная форма. దీనిని స్వప్నావస్థ ఎందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మస్వరూపము. То же самое испытывает атма во сне. స్వప్నామృతము అతీతమైనటువంటిది ఆత్మస్వరూపం. Атма растворяет сон. కనుక ఈ యొక్క భూతాకాశము, చిత్తాకాశం, చిదాకాశము మూడింటికి మనము మాస్టర్గా ఉంటున్నాం. На самом деле мы хозяева этих 3 частей сознания. నువ్వు పక్కకు నెట్టవచ్చు, Вы можете отрицать свое тело. ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు, Вы можете отказаться от своего дома. ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు. Вы можете говорить «мой ум», నీ నా మనసు నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు. но в то же время быть отдельным от него. కనుక నీ ఆత్మ అనేటువంటిది మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్. Атма означает «овладей умом», «будь хозяином своего ума». అన్నిటికీ నీ మాస్టర్ అయినటువంటి వాడు. Вы и есть хозяин всех 3. అలాంటి మాస్టర్ అయినటువంటి మానవుడు Человек, будучи хозяином, అల్పుడు ఏ రీతిగా కాగలడు? как он может быть низок? కాబట్టి నీ ఆత్మస్వరూపం ఏమిటనగా చిదాకాశమే ఆత్మస్వరూపం. Так какова ваша истинная форма? Чиддакаша, атма. చిత్తాకాశం కాదు, Не ум, ఆకాశం కాదు, не тело, విధమైనటువంటి స్వరూపం కాదు. не эфемерный мир. కనుకనే ఈ చిదాకాశంనే ఆత్మస్వరూపంగా ఎంచింది వేదాంతము. Веданта говорит, что чиддакаша — истинная форма атмы. జాగ్రత్త, Бодрствование, сон, స్వప్నము, సుషుప్తి глубокий сон. సంబంధంలో ఈ యొక్క చిదాకాశమునకు, చిత్తాకాశమునకు, భూతాకాశమునకు ఉన్న సంబంధ బాంధవ్యములు. В этом разница между буддакаша физическим, чиддакаша психологическим и чиддакаша атмой, духом. కనుకనే ప్రత్యక్షం, పరోక్షం, ప్రావిత్రం. Первое — прямое, второе — косвенное и третье పవిత్రం — священное.